ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి రూరల్ మండలం తిర్చానూరు గ్రామం వద్ద శ్రీ ఆది వారాహి అమ్మవారి దేవాలయం నిర్మాణం జరుగుతుండగా కొంతమంది ఆగంతుకులు వచ్చి ఇక్కడ అమ్మవారి గుడి కట్టకూడదు అని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఈ హిందూ సమాజం ఎక్కడికి వెళ్తుంది అనే విషయం మనకు తెలియాల్సి ఉంది. దయచేసి హిందూ సంఘాలు అందరూ కూడా ప్రతిఘటన కావాలని ఆలయం ధర్మకర్త శ్రీ మహారుద్ర వారాహి స్వామివారు పిలుపునిచ్చారు. అనంతరం డిఎస్పీ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి ఎవరైతే హింసకు పాల్పడ్డారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే ఎవరి వైపు న్యాయం ఉంటే వారికి న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ వారి సిబ్బంది పాల్గొన్నారు. నగర్లో ఈ ఆదివారాహి శక్తిపీఠము మహారుద్ర వారాహి ఈ ప్రాంగణంలో పూజలు చేసుకుంటున్న ఒక స్ట్రక్చర్ని దాంట్లో వేరే వాళ్ళు వచ్చి కూల్చివేశారని చెప్పి ఒక ఇష్యూ పోలీసుల దృష్టికి రావడంతో ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఈ సైట్ గురించి గతంలో కూడా డిస్ప్యూట్ ఉన్నట్టు హైకోర్టు దాకా రిక్వెషన్ ఫైల్ చేసుకోవటము అది ఇష్యూ నడుస్తూ ఉంది. కలెక్టర్ గారికి కూడా ఈ మధ్య ఈ శక్తిపీఠాన్ని రన్ చేస్తున్న సురేంద్ర స్వామి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దాని గురించి ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలోనే ఒక 10 రోజుల క్రితం ఈ ల్యాండ్ మాది అని క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు ఈ స్వామికి మధ్య డిస్ప్యూట్ ఉండడంతో పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ గారు, తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు కూడా బోత్ పార్టీస్ని గైడ్ చేసి ఆ రిప్రజెంటేషన్ని ఎంఆర్ఓ గారికి పంపించి త్వరగా దీని మీద చర్య తీసుకుని చెప్పడం జరిగింది. ఈ మధ్య ఈ 2 రోజుల క్రితం మీద కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న కోపంతో మార్నింగ్ వచ్చి ఈరోజు 8 గంటల ప్రాంతంలో ఈ షెడ్ ఒకటి ఉంటే టెంపరీ షెడ్ని దాన్ని కూల్ చేశారు వాళ్ళు. దాని మీద రిపోర్ట్స్ అవి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈ జరిగిన సంఘటన గురించి పోలీసు దర్యాప్తు చేస్తారు. ఈ సైట్ గురించి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే రెవెన్యూ ఆఫీషియల్స్ ద్వారా కోర్టుల ద్వారా తేల్చుకోవాలని చెప్పి మొబైల్కి చెప్పడం జరుగుతుంది. అది పరిష్కారం అయ్యేంత వరకు బోత్ పార్టీస్కి సరైన సూచనలు చేయమని చెప్పి రెవెన్యూ వాళ్ళకు కూడా కోరటం జరుగుతుంది. సార్, కూల్చివేసింది ఎవరనేది ఏమన్నా ఇన్ఫర్మేషన్? అంటే ఇది ల్యాండ్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు రామిరెడ్డి అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళ గురించి ఆ విషయాలు రిపోర్ట్లో తెలుస్తుంది ఎవరెవరు అనేది. ఓకే.